ఈ మెడికేషన్ మీద ఉన్న వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి? మెడికేషన్ మందులు తీసుకుని ఆయుర్వేదం ట్రీట్మెంట్ వైట్ రైస్ ఇంపార్టెంట్ అమ్మా. అలాగే కాఫీ టీ కూడా డేంజర్, ఎందుకంటే అందులో తెలియని షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాఫీ టీ మానేసేసి ఆ ప్లేస్లో అల్లం టీ కానీ, ధనియాల టీ కానీ, లేకపోతే బ్లాక్ టీ తాగమంటారు. బ్లాక్ టీ కానీ, లేకపోతే ఇంకా దాల్చిన చెక్కతోటి టీ కానీ, ఇలా చాలా రెమెడీస్ మనం రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. టీలోనే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఏంటంటే బెల్లం కూడా వేసుకోకూడదు. బెల్లం కూడా మనం అనుకున్నంత సేఫ్ కాదు. అదే షుగర్ వద్దంటారు కానీ బెల్లం పర్వాలేదు అంటారు. లేదు, 100% షుగర్ మానేసేయాలి. బెల్లం కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిది. అంటే మన నాలుకకి ఆ చప్పదనం అనేది అలవాటు చేసేసేయాలి. మనం టీలో షుగర్ వేసుకుంటే ఒక రకమైన బాగుంటుంది, ఆ కిక్ చాలా బాగుంటుంది నిజంగా. కానీ షుగర్ మనకి మంచి కిక్ ఇస్తుంది ప్యాంక్రియాస్కి. అందుచేత షుగర్ లేకుండానే టీ తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ మామూలు టీకి తాగలేములే ఇట్లా చప్పిడిగా అనుకున్నప్పుడు హాయిగా ఆయుర్వేదిక్ టీస్, సొంటితోటో, ధనియాలతోటో, దాల్చిన చెక్కతోటో ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు మనం దృష్టి పెట్టుకుంటే. లేదంటే మార్కెట్లో కూడా ఇప్పుడు డయాబెటిక్ టీస్ అని చెప్పేసి చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి, అవైనా ట్రై చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా బయట దొరికేటువంటి ఫుడ్స్ 100% మానేసేయాలి. అంటే కేక్స్ కానీ, వెజ్ నూడిల్స్ కానీ, ఇవన్నీ కెమికల్ బేస్డ్ కదా. ఎనీథింగ్ కెమికల్ బేస్డ్ అనేది ప్యాంక్రియాస్ని చాలా డ్యామేజ్ చేసేస్తుంది. కాబట్టి బయట దొరికే ఫుడ్స్ 100% మానేసి ఇంట్లో ఫుడ్, ముఖ్యంగా ఫ్రీక్వెంట్గా మజ్జిగ తాగడం అనేది డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. ఎవరింట్లో వాళ్ళు అంటే పెరుగు అయితే అవాయిడ్ చేయాలి, కానీ మజ్జిగకి దానికి ఏంటి పెద్ద డిఫరెన్స్ ఉండదు కదా. పెరుగు వల్ల కఫం పెరుగుతుంది. అంటే మనం చెప్పాం ఇందాక శ్లోకం కూడా చెప్పాం కదా, పెరుగు తీసుకోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది అనేది. అసలు ఆయుర్వేదం ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. కళ్ళు మూసుకుని ఆయుర్వేదం ఏం చెప్పారో అది ఫాలో అయితే ఏ జబ్బైనా ఈజీగా తగ్గించుకోవచ్చు. అయితే మజ్జిగ తాగాలి. మజ్జిగ చిలకడం వల్ల ఏంటంటే అందులో ఉన్నటువంటి కఫం గుణం తగ్గుతుంది. అది మొత్తం శరీరం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఒక మంచి లక్షణం అనేది మజ్జిగలో ఉంది. మజ్జిగ అంటే నాకు తెలిసి భూమి మీద దొరికే అమృతం ఏంటంటే పాలు కూడా కాదు, మజ్జిగే. సో అందులో కొంచెం మనం నిమ్మరసం పిండుకోవడం, కొంచెం కరివేపాకు దంచేసి వేసుకోవడం, లేకపోతే అల్లం దంచేసి వేసుకోవడం, ఎక్స్ట్రా కొంచెం 1 minute పనులు అవన్నీ కూడా అలా చేసుకుంటే నిజంగా అద్భుతంగా అమృతంగానే పనిచేస్తుంది. కాబట్టి అది ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి. అంటే టీ టైంలో కొంచెం టీ తాగాలనిపించిన టైంలో మజ్జిగ తీసుకోవడం, బిఫోర్ లంచ్ కూడా కొంచెం మజ్జిగ తీసుకోవడం, 3 o'clockకి కొంచెం టైర్డ్గా అనిపించినప్పుడు మళ్ళీ మజ్జిగ తీసుకోవాలి. 6 లోపల ఆపేసేయాలి. 6 తర్వాత తాగితే మళ్ళీ నైట్ టైం పాలియూరియా తోటి బాత్రూమ్కి ఎక్కువసార్లు వెళ్ళడం, నిద్ర లేకపోతే తెల్లారేసరికి నీరసం, ఇవన్నీ వస్తాయి. కాబట్టి 6 లోపల వాటర్ కంటెంట్ అంతా కూడా తగ్గించేసుకోవాలి. 6 తర్వాత కొంచెం ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోవాలి, మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఏదైనా కానీ. అలాగే ఫ్రూట్ జ్యూసెస్ కన్నా కూడా ఫ్రూట్స్ తినడం మంచిది. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే జాంకాయ బెస్ట్, బొప్పాయి మంచిది. ఆ రెండు చాలా అద్భుతం. దాని తర్వాత దానిమ్మ పండు. ఇంకా మిగిలినవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. డేట్స్ కానీ, సపోటాస్ కానీ, అరటిపళ్ళు కానీ. నేరేడు పళ్ళు చాలా మంచిది. నేరేడు పళ్ళు చాలా మంచిది. కాకపోతే ఇప్పుడు దొరికేవన్నీ హైబ్రిడ్ పళ్ళు కాబట్టి కొంచెం నాటు దొరికితే అసలు చాలా అదృష్టం. నేరేడు పళ్ళు తిన్నాక ఆ గింజల్ని పౌడర్ చేసేసుకుని ఆరబెట్టుకుని పౌడర్ చేసుకుని రోజు మార్నింగ్ తీసుకోవడం వల్ల కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో మనకి బెస్ట్ ఏంటంటే మెంతులు ఒక స్పూన్ మెంతులు రాత్రిపూట గిన్నెలో నానబెట్టేసుకుని ప్రొద్దున్నే లేచిన వెంటనే ఆ నీళ్ళని తాగేసేస్తే చాలా మంచిది. అంటే అదొక్కటే పొద్దున్నే ఫస్ట్ డోసు. ఆ మెంతులను కూడా మనం పడేయకుండా కొంచెం ఇడ్లీ పిండిలోనో ఏదన్నా అట్లా వాడుకున్నా కూడా మంచిది. పులుసు చేసుకుంటే పులుసు ఆ మెంతులు వేసేసుకుంటే కొంత ఇంకేమైనా ఉన్నా కానీ అందులో వేస్ట్ అవ్వకుండా మనకు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్. ఆర్గానిక్ మెంతులు అయితే 250 grams చాలా ఎక్స్పెన్సివ్. నేను తీసుకుంటూ ఉంటాను. సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ ట్రై చేస్తాను, ఇంకా కుదరినప్పటికీ వదిలేయడం అంతే. ఆర్గానిక్ పసుపు, ఆర్గానిక్ వెల్లుల్లి, ఆర్గానిక్ అల్లం, ఆర్గానిక్ మెంతులు ఇవన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయి. నమ్మకమైన వాళ్ళ దగ్గర తీసుకుంటే మంచివే దొరుకుతాయి. కాబట్టి అంత కాస్ట్ పెట్టుకున్నాయి ఊరికే పడేయలేం కదా, జాగ్రత్తగా వాడుకోవాలి. సో మెంతులు బెస్ట్ ఆల్టర్నేటివ్. ధనియాలు కూడా చాలా మంచి ఆల్టర్నేటివ్. ధనియాలతో కూడా టీ పెట్టుకోవడం వలన పిత్తం వలన కూడా ఈ డయాబెటీస్ వస్తుంది. కాబట్టి పిత్తశాంతి కోసం పనిచేసే వాటిలో మెంతులు, ధనియాలు, జీలకర్ర,
చాలా బాగా పనిచేస్తాయి. దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటే కొంతవరకు మంచిది. అలాగే రాగులు కూడా మంచిదమ్మా డయాబెటీస్ వాళ్ళకి. రాగి పిండితోటి రాగి జావ అయినా చేసుకోవచ్చు. కాకపోతే రాగి జావ కొంతమందికి పడదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అలా వస్తుంటే మాత్రం మానేసేయాలి. మజ్జిగ వేసుకుంటే అయితే కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు. అయినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కాన్స్టిపేషన్ ఇలా ఏదన్నా ఉంటే మానేయడమే మంచిది. అలాగే రాగి సంకటి చేస్తుంటారు కదా తెలంగాణలో, అది కూడా చాలా మంచిది. ఇప్పుడు రాగితోటి కూడా లడ్డూలు చేయడం అని, హల్వా చేయడం అని చాలా రెసిపీస్ వచ్చేసింది. అసలు మేము చిన్నప్పుడు ఇన్ని రెసిపీస్ మాకు తెలియదు. రాగిజావ ఒకటే మాకు ఇంట్లో తెలుసు. రాగిజావ చేసుకుని ఇంట్లో పాడు ఉండేది, బోల్డ్ పాలు పోసేసుకుని రాగిజావ చేసుకుని కొంతమంది ఇంట్లో బెల్లం వేసుకునే వాళ్ళు, మా తమ్ముళ్ళు వాళ్ళు. నాకేంటో మరి చిన్నప్పటి నుంచి అలా యాడెడ్ అక్కర్లేదు. ఏదైనా అంతే, బిర్యానీ చేసుకున్న బిర్యానీలో పెరుగు చట్నీ అక్కర్లేదు, ఉట్టి బిర్యానీ నాకు ఇష్టం. అంటే దాని ఒరిజినల్ టేస్ట్ అంతవరకే నేను ఇష్టపడతాను. రాగి జావ కూడా అంతే, జావలోకి పంచదార బెల్లం అక్కర్ లేకుండా ఉట్టిగా తాగేసేదాన్ని. ఉట్టి పాలు ఉంటాయి కదా, ఆ స్వీట్నెస్ నాకు సరిపోయేది. సో అలాగా తాగలిగితే మేబీ అవన్నీ తాగడం వల్ల కొంచెం ఈ మాత్రం రెసిస్టెన్స్ పవర్ ఉందేమో అనిపిస్తుంది నాకు.